వెతకడం గురించి అడిగారు ఆయన. వెతకడం గురించి కొంచెం మాట్లాడుకుందాం. ప్రవచనం ప్రారంభకు ముందు నేను ఒక కథ చెప్తాను మీకు. కొంచెం ఈ కథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక కష్టమైన ప్రదేశంలో ఒక ఊరి ఉంది, ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో జీవించే వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ గ్రామం మధ్య ఒక బావి ఉంది. బావి ఏమిటో మీకు తెలుసు కదా. ఒక బావి ఉంది. ఒక వ్యక్తి ఆ బావి వైపు చూస్తూ ఉన్నాడు. అతనిని చూసి మరొక వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీరు దేని గురించి చూస్తూ ఉన్నారు? అప్పుడు ఆ మొదట వ్యక్తి చెప్తాడు, ఆ బావి మీకు కనిపిస్తుంది కదా, ఆ బావి దగ్గర ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నాకు ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నాడు లాగా చెప్తాడు. అప్పుడు ఆ మరొక వ్యక్తి చెప్తాడు, నాకు అలాగే ఒక దేవుడు కనిపించదు, నాకు కూడా చూపించండి. అప్పుడు ఆ మొదటి వ్యక్తి రెండవ వ్యక్తితో పాటు బావి వద్దకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా రెండవ వ్యక్తికి దేవుడిలాగా ఎవరైనా విషయం కనిపించదు. అప్పుడు కూడా రెండవ వ్యక్తి అడుగుతాడు, నాకు ఏదైనా దేవుడు కనిపించదు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పండి. అప్పుడు చెప్తాడు మొదటి వ్యక్తి, బావిలో చూడండి. మధ్యాహ్నంలో ఉన్న ఒక రోజు చాలా మంచిగా సూర్యకాంతి కూడా పడుతుంది. బావి లోపల చూసినప్పుడు రెండవ వ్యక్తికి అతని ప్రతిబింబం కనిపించింది. అతని ప్రతిబింబం కనిపించినప్పుడు అతను చెప్తాను, ఇది ఒక దేవుడు కాదు, ఇది నేనే, నా రూపమే నాకు కనిపిస్తుంది కదా, అలాగే చెప్తాడు. అప్పుడు ఆ మొదటి వ్యక్తి చెప్తాడు, అదే మీ దేవుడు. మీరు ఎల్లప్పుడూ మీ పుట్టిన రోజుల నుంచి వెతుకుతున్న దేవుడు ఇదే. కొంచెం ఆలోచించండి. వెతకడం అంటే మన జీవితంలో ఉద్యోగం లాంటి విషయం కదా. కొంచెం ఆలోచించండి. వెతుకుతూ ఉన్నాము, మనకు తెలియదు ఏం వెతుకుతూ ఉన్నారని, కానీ మనం వెతుకుతూ ఉన్నాం కదా. పుట్టిన రోజుల్లో బహుశా మీకు గుర్తుకు రాదు, కానీ కొంచెం ఆలోచించండి. ఒక చిన్న అబ్బాయి ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత ఆ చిన్న అబ్బాయి, ఆ చిన్న అమ్మాయి ఇటు అటు చూసి ఏం వెతుకుతున్నాడు అతనికి కూడా తెలీదు. కానీ వెతకడం అంటే చాలా అలవాట్ల లాగా మన మనసులో ఉన్న ఒక విషయం. అలవాట్లలాగా ఉంది కదా వెతకడం. కొంచెం ఆలోచించండి. ఒక వ్యక్తి పెట్టెలో పెట్టి ఏదైనా విషయం మనకు తెలీదు ఆ విషయం ఏమిటో, కానీ ఆ పెట్టె తీసుకువస్తే మన దగ్గరికి మీరు ఏం అనుకుంటున్నారు? మీకు ఏమి అనిపిస్తుంది? మీకు అనిపిస్తుంది ఆ పెట్టెలో ఏమిటి అని. మీరు ప్రయత్నిస్తారు పెట్టెలో ఏముంది అని వెతకడానికి కదా. ఎందుకు? కొంచెం ఆలోచించండి. మీ ధర్మావబోధం పెరుగుతుందా
ఆ విషయం గురించి తెలుసుకున్న తర్వాత మీ ధర్మబోధం పెరుగుతుందా? లేదు కదా. కానీ మీరు ప్రయత్నిస్తారు ఆ విషయం ఏమిటో తెలుసుకోవడానికి. ఏదైనా ఫలితం లేదు మీ జీవితానికి ఆ విషయం గురించి తెలుసుకున్న తర్వాత ఏదైనా వ్యత్యాసం రాదు మీ జీవితానికి. కానీ మీరు ప్రయత్నిస్తారు. అలాగే ఉంది. మనం కొంచెం మాట్లాడుకుందాం. ఈ వెతకడం ఎలా జరుగుతుంది? ఈ వెతకడానికి కారణం ఏమిటి అని. మనస్సుకు నిరంతరంగా ఒక వ్యత్యాసం కావాలి. మనం చెప్తాము వైవిధ్యంలాగా. వైవిధ్యం అంటే ఏమిటో మీకు తెలుసు కదా. వైవిధ్యం అంటే డైవర్సిటీ, డిఫరెన్స్. మనస్సుకు ఎల్లప్పుడూ వైవిధ్యం కావాలి. ఉదాహరణతో పాటు మనం మాట్లాడుకుందాం. కొంచెం తీసుకుందాం మనం. మీ గృహస్థ జీవితంలో మీరు జీవించినప్పుడు మనం తీసుకుందాం రవివారం. ఒక రవివారం ఉంది. అప్పుడు మీ అబ్బాయి, మీ అమ్మాయి కూడా ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులు, అన్ని కుటుంబ సభ్యులు అప్పుడు మీ గృహంలో, మీ ఇంట్లో ఉన్నారు. మీ చిన్న అబ్బాయి, మీ చిన్న అమ్మాయి మీ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నాన్న లేకపోతే తల్లి, ఇవాళ చాలా మంచి రోజు, అన్ని కుటుంబ సభ్యులు ఇవాళ ఇంట్లో ఉన్నారు, అందుకే ఒక విశేషమైన భోజనం తయారు చేయండి. గత మొత్తం వారంలో అన్నము మాత్రమే మనం తిన్నాము, అందుకే ఒక విశేషమైన భోజనం తయారు చేయండి లాగా చెప్పవచ్చు కదా. లాగా చెప్తాడు. తల్లి చాలా ప్రేమంగా ఉంది తన అబ్బాయి గురించి, తన అమ్మాయి గురించి. అందుకే తల్లి చెప్తుంది, మీరు కావాల్సినది ఏమిటో చెప్పండి, నేను తయారు చేస్తాను ఖచ్చితంగా లాగా చెప్పవచ్చు. ఆ తల్లికి ఆ అబ్బాయి పిలుస్తాడు, నాకు అన్నము అనవసరం, నాకు అన్నము వద్దు, నాకు నూడిల్స్ తయారు చేయండి, నాకు నూడిల్స్ తయారు చేయండి, నాకు నూడిల్స్ తినడం అంటే ఇష్టం లాగా. తల్లి కూడా చాలా ప్రేమంగా ఉంది, అందుకే నా అబ్బాయి అన్నము కంటే నూడిల్స్ తినడానికి నా అబ్బాయికి ఇష్టం, అందుకే నేను నూడిల్స్ తయారు చేస్తాను లాగా అనుకొని నూడిల్స్ తయారు చేస్తుంది అమ్మ. ఇప్పుడు అమ్మ ఆలోచిస్తే, తల్లి ఆలోచిస్తే, నా అబ్బాయికి అన్నము కంటే నూడిల్స్ ఇష్టం అని అమ్మ నిర్ణయిస్తుంది. ఎదురయ్యే ఉన్న ప్రతి రోజుల్లో నేను నూడిల్స్నే తయారు చేస్తాను, రేపు కూడా నూడిల్స్ తయారు చేస్తాను, తర్వాత రోజు కూడా నూడిల్స్ తయారు చేస్తాను లాగా చేస్తే, అంటే వచ్చే వారంలో, తదుపరి వారంలో నూడిల్స్ మాత్రమే తయారు చేస్తే ఏం జరుగుతుంది? ఆ అబ్బాయి మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి చెప్తాడు, చెప్పవచ్చు, నాకు ఇప్పుడు నూడిల్స్ వద్దు, మరొక భోజనం తయారు చేయండి, నాకు బియ్యం వద్దు, అన్నం వద్దు, నూడిల్స్ కూడా వద్దు, మరొక భోజనం తయారు చేయండి లాగా చెప్పవచ్చు కదా. అప్పుడు కూడా తల్లికి మరొక భోజనం తయారు చేయాల్సి వస్తుంది కదా. ఎందుకంటే మనస్సు ప్రతిసారి ఎల్లప్పుడూ ఒక వ్యత్యాసం అంటే డిఫరెన్స్, ఒక తేడా ఇష్టపడుతుంది, అందుకే తేడా ఆశపడుతుంది, తేడాను తీసుకోవడానికి.